వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సావరిన్ ఏఐ. అసలు ఈ సావరిన్ ఏఐ అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క వీడియోలో చూద్దాం. సో రీసెంట్గా అయితే ఇండియన్ గవర్నమెంట్ మన దేశం కోసం కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి అని భావించిందనమాట. సో మోడీ గారు లాస్ట్ మంత్ దీన్ని ప్రతిపాదించారు. అండ్ ప్రతిపాదనలో భాగంగా ఈ మన దేశానికంటూ ఒక ఏఐ, దాన్ని సావరిన్ ఏఐ అంటే మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన దేశం తయారు చేసి మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఇవ్వాలి అని భావించింది. అసలు ఇటువంటి కాన్సెప్ట్ ఎందుకు న్యూస్లో వచ్చింది? సో ఇండియా అయితే ఎప్పటి నుంచో మన దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని, డెవలప్మెంట్ని దృష్టిలో ఉంచుకొని అది కూడా గవర్నమెంట్ ప్రజలకి ఒక మంచి సొల్యూషన్ క్రియేట్ చేయాలి, టెక్నాలజీని అందరికీ అందుబాటులో ఉంచాలి అని భావించి ఎప్పటి నుంచో ఆలోచిస్తుంది. సో అలా చేయడానికి ఈ యొక్క సావరిన్ ఏఐ అనేది ఒక మంచి మార్గదర్శకంగా ఉపయోగపడబోతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏదైతే ఉందో క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి అవసరమైతాయి. వాటిని జీపీయూ అసెంబ్లీ సెట్స్ అంటాం. సో జీపీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జీపీ యూనిట్స్ ద్వారా కొన్ని సెంటర్స్ అనేవి తీసుకుంటారు. ఈ సావరిన్ ఏఐలో భాగంగా మన గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే, సో గవర్నమెంట్ తన దగ్గర ఉన్నటువంటి డేటాని అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా గవర్నమెంట్ తన దగ్గర చాలా రకాలైన డేటాని ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటుంది. ఏ విధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆధార్ కార్డ్ డేటా అండ్ ఓటర్ కార్డ్ ఐడి డేటా అటువంటివి కావచ్చు, లేదా హెల్త్ పరంగా మనకి రకరకాల స్కీమ్స్ అనేవి మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం. అవి ఇలా అన్నీ ఉన్నప్పుడు వాటన్నిటిని మేనేజ్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత అనమాట. అండ్ వాటి కోసము మనకంటూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉండాలి. అంటే వీటిని హ్యాండిల్ చేయడం అనేది గవర్నమెంట్కి ఒక మంచి టాస్క్ అనమాట. సో అందుకోసం మనకంటూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం అవసరమని భావించింది. అండ్ దాంతోపాటు మన దేశం అనేది అభివృద్ధి చెందాలంటే మన దేశం యొక్క స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా బెటర్గా తీసుకొని రావడం అనేది అవసరం అనమాట. సో స్టార్టప్స్కి ఒక చేయూత్ అనేది ఇవ్వాలి అంటే, ఎప్పుడైనా సరే స్టార్టప్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే వాటికి పెట్టేటువంటి అమౌంట్ అనేది తయారు చేయడానికి కొత్తగా వచ్చినటువంటి కంపెనీస్ ఏవైతున్నాయో వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయినా అండ్ వాటికి కావాల్సినటువంటి డేటా పరంగా అమౌంట్ పరంగా హెల్ప్ అనేది గవర్నమెంట్ చేస్తూ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న సహాయం ఏంటంటే స్టార్టప్స్ వాటి యొక్క వర్కింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఈ యొక్క మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకుంటే వాటికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క స్టార్టప్ అనేది తన కోసం ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే కావాల్సినటువంటి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని గనక గవర్నమెంటే తన యొక్క సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ స్టార్టప్ కంపెనీలకు తగ్గుతుందనమాట. అప్పుడు స్టార్టప్ కంపెనీస్ అనేవి ఎక్కువగా వస్తే మన దేశం యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. సో సెంటర్ అయితే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్రియేట్ చేయడాన్ని ఒక యజ్ఞంగా భావించి, సో ఇప్పుడైతే క్యాబినెట్ ఏం చేసిందంటే నియర్లీ 10,000 కోట్ల రూపాయలు అనేవి మన దేశానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి కేటాయిస్తున్నట్లుగా తెలియజేసింది అన్నమాట. అండ్ ఇక్కడ గవర్నమెంట్ అయితే నియర్లీ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటాం. సో గ్రాఫికల్ ప్రాసెసింగ్ అంటే యూనిట్స్ అంటే ఏం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి పాయింట్లు అన్నమాట. అంటే మన దేశం యొక్క డేటాని ఎఫెక్టివ్గా వాడుకోవడానికి కావాల్సినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి నియర్లీ 10,000 యూనిట్లుగా భావిస్తుంది. ఎందుకోసం అంటే రీసెంట్గా వచ్చినటువంటి చాట్ జీటీపీ కావచ్చు, ఓపెన్ ఏఐ కావచ్చు, ఏవైతే బార్డ్ కానీ జెమినీ కానీ ఇవి ఏ విధంగా అంటే వాళ్ళ యొక్క డేటా సిస్టమ్ని వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారంటే నియర్లీ 10,000 అంతకన్నా ఎక్కువగా ఉండేటువంటి సిస్టమ్ ద్వారానే వాళ్ళు మనకు డేటా అనేది క్రియేట్ చేసి ఇస్తూ ఉన్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం వాడుకోవాలి అంటే డేటాని మనకి నియర్లీ 10,000 గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి అవసరమైతాయి. సో అందుకోసమే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 10,000 నుంచి నియర్లీ 30,000 వరకు కూడా కావాల్సినటువంటి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవైలబిలిటీలోకి తీసుకొస్తూ ఉంది. అండ్ దీని ద్వారా ఏంటంటే మన దేశంలో ఇంకా కొత్తగా అవసరమైనటువంటి ప్రాసెసింగ్ సెంటర్స్ కావచ్చు అండ్ దాంతోపాటు
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ద్వారా అవసరమైనటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఏర్పాటు చేసినటువంటి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఇంకొక 1000 నుంచి 2000 పాయింట్లు అనేవి అటాచ్ చేసి మన దేశంలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క గణన అంటే వాటి కంప్యూటింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేయాలని భావిస్తుంది. ఇక్కడ కంప్యూటింగ్ స్పీడ్ అంటే మనం ఒక డేటాని సెర్చ్ చేసినప్పుడు మనకి ఈజీగా అవైలబిలిటీ అయ్యి మనకి డేటా కనుక అవైలబిలిటీ ఉంటే మన యొక్క అభివృద్ధి అనేది పెరుగుతుందన్నమాట. సో గవర్నమెంట్ కూడా ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం ద్వారా ఏంటంటే మన దేశానికంటూ ఒక సెర్చ్ ఇంజిన్ అంటే మనం యూజ్ చేసుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా మన గవర్నమెంటే ఇవ్వాలనుకుంటుంది. సో అసలు ఇలా ఎందుకు చేయాలనుకుంటుంది? ఇక్కడ గవర్నమెంట్ అయితే చాలా రకాలైనటువంటి క్రియేట్ చేయాలనుకుంటుంది. ఏ విధంగా ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మన దేశంలో వాటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి మోడల్ని క్రియేట్ చేయాలనుకుంటుంది. అంటే ఇక్కడ కంపెనీస్ అన్నీ ఉన్నప్పుడు వాటిని ముందుగానే ఒక పరిధిలోకి తీసుకొని రావాలనుకుంటుంది. తీసుకొని రావడం కోసం ఏం చేస్తుందంటే ఆల్రెడీ సెమీ కండక్టర్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది. సో సెమీ కండక్టర్ స్కీమ్ ద్వారా క్రియేట్ చేసి కొన్ని సెంటర్లు అనేవి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తూ వస్తుంది. సో అలా చేసినప్పుడు ఏంటంటే ముందుగానే సెంటర్స్ ఏర్పాటు చేసి వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక క్రియేషన్ అంటే ఒక డీపీ మోడల్ని ఇచ్చేసి వాటిలో పెడుతూ ఉంటుందన్నమాట గవర్నమెంట్. సో ఇక్కడ ఏవైతే ఆ సెమీ కండక్టర్ స్కీమ్లో ఏర్పాటు చేసినటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి స్టార్టప్ కంపెనీస్కి నామమాత్రపు రుసుముతోటి కొంత యూసేజ్ ఫీజ్ తోటి వాళ్ళకు కావాల్సినటువంటి వర్క్ చేసుకోవడానికి తగిన విధంగా వర్క్ చేసుకోవడానికి తగిన విధంగా అవసరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అది గవర్నమెంట్ చేతుల మీదుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ డేటా సెక్యూరిటీ అనేది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏవైతే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్పుకుంటున్నామో వాటి వల్ల ఉపయోగం ఏంటంటే కంప్యూటింగ్ కెపాసిటీ అనేది మెరుగుపడబోతుంది. సో కంప్యూటింగ్ కెపాసిటీ మెరుగుపడడం అంటే మనం డేటాని అనలైజ్ చేయడానికి తక్కువ టైం అనేది తీసుకుంటుంది. అండ్ దీంతోపాటు కంప్యూటింగ్ స్పీడ్ అనేది పెరిగినప్పుడు మనం ఒక లార్జ్ ఏఐ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి మనకి యూజ్ చేసేటువంటి ఆల్గారిథం ఏదైతే ఉంటుందో అండ్ మన దేశం యొక్క డేటా అనేది చాలా పెద్ద డేటా ఉంటుంది. లైక్ వెరీ బిగ్ డేటా అనాలిసిస్ అనేది మనం చేయాలి అంటే మనకి అంటూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉండటం అనేది ఒక ముఖ్యమైన అవసరం. అండ్ ఇక్కడ మనకి తీసుకున్నటువంటి ఏఐ ఏంటంటే సోవర్నిటీ అనమాట. సోవర్నిటీ ఏఐ అనేది చెప్తున్నప్పుడు అదేంటంటే మన దేశం యొక్క భద్రత కోసం ఇంపార్టెంట్. అండ్ మన దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద కంట్రోల్ ఉండాలి అంటే ఎవరికి వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే పబ్లిక్ డేటాని వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని యాక్సెస్ చేసే విధంగా వేరే కంపెనీస్కి వెళ్ళిపోకుండా మన దేశం పౌరుల యొక్క డేటా అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటం అనేది అవసరం అనమాట. అంటే ఒక అథారిటీ అనేది ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో మెయింటైన్ చేయడము ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ చేసేటప్పుడు అవి కూడా ఇంపార్టెంటే. అండ్ ఇక్కడ మన పబ్లిక్ డేటాని యూటిలైజ్ చేసుకోవడం అండ్ అది కూడా మన న్యాయపరంగా పబ్లిక్ డేటాకి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండే విధంగా ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం కోసమే మన గవర్నమెంట్ సోవరెన్ ఏఐ అనే దాన్ని క్రియేట్ చేస్తూ వస్తుంది. సో అసలు ఈ సోవరెన్ ఏఐ ఏదైతే ఉందో అది మన దేశం యొక్క అభివృద్ధి కోసం అనమాట. సో ఇలా చేసేటప్పుడు గవర్నమెంట్ ఏ విషయాలను దృష్టిలో పెట్టుకుంటుంది అనేది కూడా చూద్దాం. సో ఇక్కడైతే సోవరెన్ ఏఐ అనేది క్రియేట్ చేసి ఇస్తున్నప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన దేశం కోసం క్రియేట్ చేసి ఇస్తున్నప్పుడు అదేంటంటే మన దేశం యొక్క పౌరులకి అన్ని అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళ ఆసక్తికి తగిన విధంగా ఉండాలి. అండ్ దాంతోపాటు పబ్లిక్ ఎథికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అంటే నైతికపరమైనటువంటి భావనలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే వాళ్ళ డేటా సేఫ్టీ అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత అనమాట. అండ్ దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీని పెంపొందించుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ ఎందుకని చెప్తున్నామంటే మన దేశం యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి డేటా ఏదన్నా వేరే దేశస్తుల చేతిలో పడినా లేదా తీవ్రవాద సంస్థల యొక్క చేతిలో పడినా మన దేశం యొక్క సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసమే మన దేశం యొక్క భద్రత కోసం ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండటం ముఖ్యం. మన దేశం యొక్క ఎకనమిక్ గ్రోత్ పరంగా మంచి అభివృద్ధి కోసం కూడా ఇలా వాడుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు మన దేశం యొక్క డిజిటల్ ఎకానమీలో భాగంగా రకరకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
మన దేశంలోకి రాకుండా మన దేశానికి కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం కోసం గవర్నమెంట్ ఇటువంటిది క్రియేట్ చేస్తూ వస్తుంది. సో గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఒక పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం ద్వారా ఏమేమి క్రియేట్ చేయాలనుకుంటుంది. సో ఇక్కడ గవర్నమెంట్కి అయితే కొన్ని పాలసీస్ అనేవి క్రియేట్ చేయాలి. ఏ విధంగా మన దేశంలో ఒక కొత్త రకమైనటువంటి టెక్నాలజీ కనుక మన దేశం అందరం వాడుతూ ఉంటే గవర్నమెంట్ దాన్ని వాడుకోవడానికి ఒక పాలసీస్ అనేవి క్రియేట్ చేయాలి. ఏ విధంగా అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పరంగా కొత్తగా ఒక యాక్ట్ కానీ అంటే చట్టాలు అనేవి తీసుకొని రావడం అనేది ఇంపార్టెంట్. అండ్ వాటిని వాడుకునే విషయంలో కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. లైక్ మన దేశంలో గనక ఒక కొత్త రకమైనటువంటి గేమ్ అనేది అందరూ వాడుతూ ఉంటే దానివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంటే దాన్ని క్యాన్సిల్ చేసి మన దేశంలో ఎవరు వాడకుండా వాటిని తీసేసేటువంటి చర్య గవర్నమెంట్ చేయగలుగుతుంది. ఎందుకంటే అవి మన దేశం క్రియేట్ చేసినటువంటి పాలసీస్ కానీ చట్టాలకు కానీ వ్యతిరేకంగా ఉంటే గవర్నమెంట్ వాటిని తీసేస్తుంది. అలా ఉండడం కోసం గవర్నమెంట్ కొన్ని పాలసీస్ని కానీ చట్టాలని కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మన దేశంలో కొత్తగా ఇక మీదట మనకు దేశంలో ఎప్పుడూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా రాబోతుంది. సో అలా వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని ఒక క్రమబద్ధీకరించాలి. సో ఏ విధంగా అందరి ప్రజలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందుబాటులో ఉండాలి, దానికోసం ఎటువంటి సెక్యూరిటీ విషయాలు తీసుకొని రావాలనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుందన్నమాట. అండ్ డెవలప్మెంట్ పరంగా అండ్ దాంతోపాటు ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా తీసుకొని రాబడుతుంది. సో ఎథికల్ స్టాండర్డ్స్లోనే పబ్లిక్ డేటా సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అనమాట. నైతికపరమైనటువంటి అంశాల పరంగా ఏదైతే భద్రత అవసరమో వాటి కోసం గవర్నమెంట్ కావాల్సినటువంటి విధంగా పాలసీస్ అనేవి క్రియేట్ చేయబోతుంది. అండ్ దాంతోపాటు డేటా ప్రైవసీ అనేది ఇంపార్టెంట్, సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చేసేటప్పుడు అకౌంటబిలిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేసి ఇస్తున్నాం వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కంటే గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటంటే అది సరిగ్గా వర్క్ చేయాలి, పారదర్శకంగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరిగ్గా వర్క్ అయ్యే విధంగా ఉండాలని గవర్నమెంట్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ నేషన్ పరంగా అంటే మన దేశం పరంగా ఎటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ ఇలా అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసి ఇస్తున్నామంటే ఎటువంటి గోల్స్ అండ్ ట్రీట్మెంట్స్ అనేవి గవర్నమెంట్ చేతిలో ఉంటాయంటే సో ఇక్కడ ఆల్రెడీ వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కూడా బెటర్గా ఇంకా ఫ్యూచర్లో వాడుకునే విధంగా డెవలప్మెంట్ గోల్స్ పరంగా అవసరమైనటువంటి విధంగా మన గవర్నమెంట్ క్రియేట్ చేసి ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి క్రియేట్ చేయగలగాలి. మన కొత్తగా రాబోయేటువంటి స్టార్టప్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్గా తీసుకొని రావడానికి ఉపయోగపడాలి. స్కిల్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసే విధంగా పబ్లిక్ డేటాకి యూజ్ అయ్యే విధంగా తీసుకొని రాగలగాలి. అండ్ ఎథికల్ గైడ్లైన్స్ అనేవి కూడా కావాలి. సో ఎథికల్ గైడ్లైన్స్ ఎందుకంటే పబ్లిక్ డేటా సేఫ్టీ కోసం అండ్ మన స్టార్టప్ కంపెనీస్ వచ్చినప్పుడు మనం వేరే దేశస్తులతో అయినా అండ్ డిజిటల్ ఎకానమీ పరంగా మన వృద్ధిని పొందాలంటే కాంపిటేటివ్నెస్కి తగిన విధంగా మంచిగా మన డేటా అనేది క్రియేట్ చేయడం కోసం కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలగాలి. అండ్ ఇక్కడ డేటా సవర్నిటీ ఏదైతే చెప్తూ ఉన్నామో అది ఇంపార్టెంట్ అనమాట. అంటే మన దేశం కంటూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తుందంటే అందరము ఒకటే, మన దేశంలో ప్రతి ఒక్కరూ కూడా సమానం అనేటువంటి భావన క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క సావరిన్ ఏఐ అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సావరిన్ ఏఐ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ అనేది వస్తుంది. డిఫెన్స్ పరంగా అండ్ సర్వేలెన్స్ పరంగా గవర్నమెంట్ తన యొక్క ఆధీనంలోనే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకునేటువంటి సౌలభ్యాన్ని ప్రజలకు కల్పించబోతుంది. అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ గవర్నమెంట్ తన యొక్క ఎప్పుడు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి అందరి కోసం ఈ సావరిన్ ఏఐ అనేది ఉపయోగపడబోతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఎథికల్ కన్సిడరేషన్ అనేది మెయిన్గా తీసుకొని ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేసి డెవలప్ చేసి మన దేశంలోకి విడుదల చేయబోతుంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డేటాకి భద్రత లభించాలి అంటే మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇటువంటి సావరిన్ ఏఐ వాడుకోవడం అనేది ఒక మంచి ఉద్దేశంగా ఉండబోతుంది. అండ్ ఇక్కడ ఇండియా అండ్ సావరిన్ ఏఐ. సో ఇక్కడ ఇండియా ఏదైతే ఉందో మన గవర్నమెంట్ సావరిన్ ఏఐ ద్వారా తీసుకొని వచ్చినప్పుడు మెయిన్గా మనకంటూ అంటే మన దేశానికంటూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉండాలి. మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్కి మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఏ విధంగా మనం వేరే దేశం యొక్క కంపెనీస్ తయారు చేసినటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఇప్పుడు మనకి ఓపెన్ ఏఐ, బార్డ్, జెమిని ఇటువంటివి మనం చూస్తూ ఉన్నాం. సో వాటి మీద ఆధారపడడం కన్నా కూడా మనకంటూ ఒక సిస్టమ్ ఉండాలి అని గవర్నమెంట్ ఇటువంటి సిస్టమ్ని క్రియేట్ చేయడానికి భావిస్తుంది.
అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చాలా రకాలైనటువంటి విధాలుగా గవర్నమెంట్ తన యొక్క డేటా కోసం వాడుకోవాలనుకుంటుంది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా మన గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఈ సావర్ని ఏఐ కనుక యూజ్ చేసుకుంటే ప్రజలకి భద్రత, దేశ యొక్క భద్రతకి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు అసలు గవర్నమెంట్ సావర్ని అనేది క్రియేట్ చేసినప్పుడు అది మెయిన్గా ఎందుకోసం అంటే ఓన్లీ ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడున్నటువంటి ప్రాసెసింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో జనరేటివ్ ఏఐ మోడల్స్, వాటిలో ఉన్నటువంటి దానికి తగిన విధంగా వాటికి పోటీ వచ్చే విధంగా క్రియేట్ చేయబోతుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా బెటర్గా ఇవ్వాలి. అండ్ ఉన్నటువంటి రియల్ వరల్డ్ నార్మల్గా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ని తట్టుకునే విధంగా ఏవైతే కావాలో వాటిని ఇంప్రూవ్ చేయడంలో మనకి బెస్ట్గా ఏంటంటే హెల్త్ కేర్ పరంగా, గవర్నెన్స్ పరంగా, అగ్రికల్చర్ పరంగా అండ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ పరంగా ఇంకా రకరకాలైనటువంటి అంశాల పరంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ దీనికోసం ఏంటంటే మన గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున అసలు ఇండియా డేటాబేస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి. మన దేశానికంటూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సావరిన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే నాన్ పర్సనల్ అండ్ డేటాబేస్ అనేది క్రియేట్ చేయబడుతుంది. నాన్ పర్సనల్ డేటాబేస్ అంటే మనకి పబ్లిక్ పరంగా ఉన్నటువంటి డేటాని కలెక్ట్ చేసి గవర్నమెంట్ తన దగ్గర ఉంచుకుంటుంది కాబట్టి డేటా సేఫ్టీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా పబ్లిక్ డేటా అనేది మిస్యూజ్ అవ్వకుండా గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట. అంతే గవర్నమెంట్ ఇండియన్ సిటిజన్స్ యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటా ప్రొటెక్షన్ మీద ముఖ్యంగా వాటి యొక్క కన్సర్న్ అనేది తీసుకొని వచ్చింది. అండ్ ఇక్కడ ఆబ్జెక్టివ్ పరంగా ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి. వాటిలో మన దేశం యొక్క ఇండియన్ రీసెర్చ్ పరంగా అవసరమైనటువంటి అంశాలని మెరుగుపరచడం కోసం ఇందులో మెయిన్గా తీసుకొని వస్తుంది. అండ్ ఇక్కడ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమైన ప్రతి చోట కూడా మన దేశం కోసం ఈ యొక్క క్రియేట్ చేసినటువంటి సావరిన్ ఏఐ వాడుకున్నప్పుడు అది బెటర్గా ఉండబోతుంది. అంటే ఇండియా పరంగా వచ్చేటువంటి రీసెర్చ్ టెక్నాలజీస్కి మనం కనుక ఈ సావరిన్ ఏఐ వాడుకుంటే గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీ అనేది మనకు ఉంటుంది. అండ్ మన స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి పెట్టాల్సినటువంటి నిధులు కనుక తక్కువగా ఉన్నా కూడా గవర్నమెంట్ యొక్క సావరిన్ ఏఐ వాడుకున్నప్పుడు వాటికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. అంటే వాటికంటూ ఒక డేటాను క్రియేట్ చేసుకొని సిస్టమ్ని క్రియేట్ చేసుకొని వాడుకోవడం కన్నా గవర్నమెంట్ కనుక చాలా తక్కువ ఫీజుతో ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇస్తే వచ్చేటువంటి స్టార్టప్ కంపెనీస్కి అది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.